ఇలా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ భేటీకి అనుమతి కోసం ఈసీని మంత్రివర్గం కలవనుంది. ఇక తెలంగాణ సచివాలయంలో నిన్న జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఇక దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఎజెండాను కూడా తయారు చేశారు. అటు సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో మంత్రిమండలి సమావేశానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అభ్యర్థించింది. ఇక ఈసీ నుంచి తప్పక అనుమతి వస్తుందనే నమ్మకంతో సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కూడా చేరుకున్నారు. ఏ క్షణమైనా అనుమతి వస్తుందని, ఆ వెంటనే సమావేశం జరపాలని భావించారు. రాత్రి 7 గంటల వరకు వేచి చూసి మంత్రిమండలి సమావేశం వాయిదా వేసినట్లు సీఎం ప్రకటించారు. ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన ఇతర అంశాలపై చర్చించలేకపోయామని సందర్భంగా సీఎం తెలిపారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ భేటీకి అనుమతి కోసం ఈసీని మంత్రివర్గం కలవనుంది. ఇక తెలంగాణ సచివాలయంలో నిన్న జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసిన కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండగా పునర్విభజన చట్టంలో ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఢిల్లీ పర్యటన ఏ విధంగా కొనసాగబోతుంది? నిర్ణయం తీసుకోవడం వెంటనే నిన్న క్యాబినెట్ సమావేశం మంత్రులందరూ కూడా ఆహ్వానించారు. మంత్రులందరూ ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి అనుమతి లేదు, అనుమతి ఇవ్వలేదు. దీంతో మంత్రులందరూ కూడా నిన్న సాయంత్రం సచివాలయం నుండి 7 గంటల వరకు కూడా వేసింటారు. ఇటు 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా క్యాబినెట్ భేటీకి సంబంధించి క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.